టీవీ తెలుగు. లక్షల హృదయాల ప్రార్థనలు ఓవైపు, మంత్రి నారా లోకేష్ కృషి మరోవైపు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాన్ని నిలబెట్టాయి. కొన్ని నెలలుగా సేవ్ పునర్విక అంటూ సామాజిక మాధ్యమాల్లో సాగిన మానవతా ఉద్యమానికి సార్థకత లభించింది. ఆ పసిమొగ్గకు ప్రాణం నిలిచింది. అరుదైన స్పైనల్ మస్క్యులర్ ఆట్రోపీ వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఏడాది చిన్నారి పునర్వికకు మంత్రి నారా లోకేష్ రూపంలో అందిన ఆపన్న హస్తం పునర్జన్మను ప్రదర్శించింది. అన్నగా అండగా నిలుస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 16 కోట్ల రూపాయల విలువైన జీవన సంజీవనిని అందించి ఆ చిట్టి చెల్లెలి చిరునవ్వును కాపాడారు లోకేష్. హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో మంత్రి లోకేష్ సమక్షంలోనే వైద్యులు ఆ ఇంజెక్షన్ను పునర్వికకు అందించారు. ఈ ఘటనతో వారి విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన మంత్రి లోకేష్ చిన్నారి బాధ్యతను తాను తీసుకుంటానని, చికిత్సకు అవసరమైన పూర్తి సాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ను అమెరికా నుంచి హైదరాబాద్కు వేగంగా రప్పించేందుకు తన సిబ్బంది ద్వారా నిరంతరం సమన్వయం చేశారు. ఔషధ తయారీ సంస్థ నోవర్టిస్, రెయిన్బో ఆసుపత్రి యాజమాన్యం వైద్యులతో మాట్లాడి ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రభుత్వ ధ్రువపత్రాలు, చెల్లింపులు, రవాణా వంటి అన్ని అడ్డంకులను తొలగించి ఇంజెక్షన్ సకాలంలో అందేలా చూశారు. చిన్నారికి ఇంజెక్షన్ వస్తున్న సమయంలో ఆసుపత్రిలోనే ఉన్న లోకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏడుస్తున్న పునర్వికను ఎత్తుకొని లాలించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు.